బ్యాక్ టు ఎజెండా. శేషు సార్, రకరకాల అంశాలు హైడ్రా చుట్టూ తిరుగుతూ ఉంటే ఈరోజు అంశం మాత్రం పొలిటికల్గా పెద్ద ఎత్తున చర్చకు రచ్చకు దారితీస్తోంది. సో ఎంఐఎం సంబంధించి ఆ కాలేజీలను టచ్ చేయలేకపోతూ ఉన్నారు. పేదోడికో న్యాయం పెద్దోడికో న్యాయం అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కటే. ఓ రకంగా చెప్పాలంటే ఎక్కడో నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఏదో కూల్చివేశారు, కానీ ఆ తర్వాత చాలామంది పెద్దల విషయంలో అంత ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోలేదన్న విమర్శలు వినిపించాయి. ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించి ఆ కాలేజీలు హైకోర్టు చెప్పినా కానీ ఆ కాలేజీల వైపు ప్రభుత్వం చూడలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఓవైపు రామచంద్రరావు గారు మాట్లాడినా ఇటు సామాన్య ప్రజానికంలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? ఏంటి అంటే ఆ టచ్ చేయలేకపోతూ ఉన్నారా, ఇంకా సమయం రాలేదా, ఎలా చూడొచ్చు అంటారు? వంశీ, అందరికీ నమస్కారం. హైదరాబాద్ లో నిబంధనలను అతిక్రమించి చాలా మంది ఏమేం చేశారు అనేటటువంటిది ఒక లిస్ట్ చదివితే మనం విద్యా సంస్థలు కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, ఇళ్ళు కట్టారు, పరిశ్రమలు కట్టారు, ప్రభుత్వ కార్యాలయాలు కట్టారు, తర్వాత ఫంక్షన్ హాల్స్ కట్టారు, విల్లాలు కట్టారు, లేక్ వ్యూ పాయింట్ లో ఉన్నటువంటి బిల్డర్స్ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. ఇవన్నీ నిబంధనలను అతిక్రమించి కట్టినటువంటివే. ఇవాళ హైడ్రా గనక పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే సగం హైదరాబాద్ ని డెమాలిష్ చేయాలి. ఇది వాస్తవం. మనం వీళ్ళు వాళ్ళు అనేది లేకుండా సగం హైదరాబాద్ ని డెమాలిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తరచు మనం ఓ మాట చెప్తాం, చాలా గొప్పగా చెప్తాం, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తాం. కాకపోతే చట్టము కొందరికేమో చుట్టంగా పనిచేస్తుంది, అంటే దగ్గరగా పనిచేస్తుంది, కొందరికేమో ఇంకొంచెం ఎక్కువ సమానంగా పనిచేస్తుంది. అంటే పెద్దల విషయంలో ఒక తీరుగా, పేదల విషయంలో ఒక తీరుగా పనిచేస్తుంది. ఇక్కడ ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే హైడ్రా లాంటి ఒక డిఫైన్ చట్టం, ఒక డిఫైన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నటువంటి చట్టం చేసిన తర్వాత ఆ చట్ట పరిధిలోకి పెద్దవాళ్ళు రావాలా, చిన్నవాళ్ళు రావాలా, రోడ్డు పక్కన ఉండేటటువంటి వాళ్ళు రావాలా, పేదలు రావాలా, సామాన్యులు రావాలా, మంత్రులు రావాలా, ముఖ్యమంత్రి కూడా రావాలా. కానీ ఏమవుతుంది, హైడ్రా డెమాలిషన్స్ ని గత 1.5 సంవత్సరంగా మనం చూస్తుంటే మనకు కలిగి ఒక అభిప్రాయం ఏంటంటే పేదవాళ్ల విషయంలో ఎక్కడ ఒక్క రిలాక్సేషన్ కూడా ఇవ్వకుండా, ఒక్క ఎగ్జెప్షన్ కూడా ఇవ్వకుండా, ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కూల్చిపడేస్తున్నారు. కనీసం ఇళ్లలో ఉన్న సామాన్లు కూడా బయటకు తీసుకోకుండా కూల్చిపడేస్తున్నారు అనేటటువంటి ఒక అభియోగాలు అయితే ఉన్నాయి. స్పష్టంగా కనపడుతుంది కూడా మనకి. గతంలో అనేక సందర్భాల్లో అది కనపడింది. వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చినప్పుడు అదే మనకు కనపడింది. మొన్న సంగారెడ్డిలో ఆ ఫంక్షన్ హాల్ సంబంధించిన కూల్చినప్పుడు మనం చూసాం. అంతకు ముందు లేక్స్ దగ్గర FTL లో బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లు కూల్చినప్పుడు కూడా మనం చూసాం. మూసి ప్రక్షాళన చేయాలనుకుంటున్నప్పుడు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ఒక అపార్ట్మెంట్ ను కూల్చాలనుకున్నప్పుడు కూడా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి. అయితే పెద్దల విషయంలో ఎందుకు ఇదే చొరవ చూపెట్టట్లేదు అని అంటే, మా మిత్రుడు ఏమంటాడంటే, కాంగ్రెస్ మిత్రుడు, అన్న మేము మన నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేసినాం కదా అన్న, అట్లేం లేదు అని అంటారు. ఓ శాంపిల్ గా ఒకటి జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటూ, కానీ ఆరోపణలు వచ్చేటటువంటి పెద్దలకు సంబంధించినటువంటి ఆక్రమణల పైన, అతిక్రమణల పైన హైడ్రా అంతే స్పీడ్ గా చర్యలు తీసుకోవటం లేదు కాబట్టే కోర్టులు కూడా జోక్యం చేసుకొని దాంట్లో ఇంటర్ఫేర్ అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే, చాలా సందర్భాల్లో మల్లారెడ్డి గారి విద్యా సంస్థలు FTL లో బఫర్ జోన్ లో కట్టారనే ఆరోపణలతో పాటు, ముఖ్యంగా ఈ OICకి సంబంధించినటువంటి ఈ విద్యా సంస్థ కూడా, ఫాతిమా విద్యా సంస్థ కూడా సల్కం చెరువులో బఫర్ జోన్ లో తిరుపతి FTL లో కట్టారు అనేటటువంటి ఒక ఆరోపణ వచ్చింది. వాటిని కూల్చాలనేటటువంటి ఒక అభ్యంతరాలు కూడా వచ్చి కోర్టుకు కూడా వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు విద్యాశాఖను కానీ అటు మున్సిపల్ శాఖను కానీ అడిగితే అటు కట్టడాలకు పర్మిషన్ లేవు అని చెప్పింది. దాంతో పాటు ఈ హైడ్రా ఒక 58 చెరువులు ఆక్రమణకు గురైనట్టు మార్కింగ్ చేశాయి. అట్లా మార్కింగ్ చేసినటువంటి 58 చెరువుల్లో ఈ సల్కం చెరువు కూడా ఒకటి ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇట్లాంటి పెద్దలు చేసినటువంటి ఆక్రమణలు FTL నిబంధనలకు వ్యతిరేకంగా ఉండవనేది వాస్తవము. బట్ వాటిని కూల్చాలంటే ఇక్కడ ఏంటి అనంటే, వంశీ ఒక్క మాట చెప్తాను, ఇక్కడ ఏంటంటే
మనం సరే ఏ వర్గము ఎవరు ఏంది, అవును. రామచంద్రరావు గారు ఏం ఆరోపణలు చేశారు, తర్వాత ఇంకొకళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారు పక్కన పెడితే, బట్ ఓవైసీల విషయంలో ఎందుకు ప్రభుత్వము తాత్సారం చేస్తుంది, వెనకడుగు వేస్తుంది అంటే ఒక అంశం ఏంటనంటే, ఓవైసీస్ అక్కడ హైదరాబాద్ లో ఓవైసీ హాస్పిటల్ లాంటివి కట్టారు, Yes. పేదవాళ్ళకు వైద్యం అందిస్తున్నారు, తర్వాత 40,000 మంది విద్యార్థులకు ఉచితంగా కేజీ నుండి పీజీ వరకు విద్యను అందిస్తున్నారు అనేటటువంటి ఒక కన్సర్న్ ఉంది. బట్ ఆ కన్సర్న్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా యాక్షన్ తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అయితే ఇది ఏమన్నా పరిష్కరించలేనటువంటి సమస్యగా చూడాలా మనం? ఇక్కడికే రాబోతున్నా సార్. నా క్వశ్చన్ కూడా అదే. శేషు సార్ మీకు చిన్న సబ్మిషన్. సరే, వాళ్ళు సేవ చేస్తున్నది కనిపిస్తోంది, ఆ సేవ వెనక కొన్ని కోట్ల ఆస్తులు అవి కూడా కనిపిస్తున్నాయి. ఒక అక్బరుద్దీన్ ఓవైసీనో లేదంటే అసదుద్దీన్ ఓవైసీనో కాదు, చాలా మంది రాజకీయ నాయకులు ఇలానే, అది విద్యా సంస్థలు కావచ్చు, మీరు చెప్తున్నట్టు హాస్పిటల్స్ కావచ్చు, సేవారంగం అనే ఒక ముసుగుతో కబ్జాలకు తెరలేపలేదా? ఇది వాస్తవం కాదా? అదే చెప్తాను. ఇప్పుడు సరే, ఇక్కడ కన్సర్న్ ఏంటి అని అంటే, ఇదేమి పరిష్కరించలేనటువంటి సమస్య కాదు కదా. ఒకవేళ సల్కం చెరువులో ఉన్నటువంటి ఈ ఫాతిమా విద్యా సంస్థని ప్రభుత్వం కూల్చివేసింది అనుకుందాం, బట్ దీన్ని కాంపన్సేట్ గా అదే ఓవైసీ బ్రదర్స్ కి దానికి ఈక్వలెంట్ గా ప్రభుత్వం ఎక్కడో ఒక చోట ప్లేస్ చూపించి అక్కడ విద్యా సంస్థ కట్టుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చి అక్కడ ఉచిత వైద్యం అందించేటటువంటి ప్రయత్నం చేయాలి కదా. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇటీవల ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చి ఏమి హాస్పిటల్ ఓపెన్ చేశారు చక్రి? సింధూరా హాస్పిటల్ ఓపెన్ చేశారు. సింధు హాస్పిటల్ మీద కూడా అభియోగాలు ఉన్నాయి కదా, లేవా? ప్రభుత్వం నుంచి ఇక్కడ 3 అంశాలు తెరపైకి వచ్చాయి శేషు సార్. 3 అంశాలు తెరపైకి వచ్చాయి. పర్మిషన్లు ఇచ్చింది బిఆర్ఎస్. ఇంకో మాట, ఈ హాస్పిటల్ విషయంలో తర్వాత బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టుకోవటానికి 10 ఎకరాలు కోకాపేటలో ల్యాండ్ కేటాయించుకున్న దానిపైన ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాలను మనం చూసాం కదా. అంటే ఇక్కడ నేను ఇందాక మొదట్లో చెప్పినట్లుగా హైదరాబాద్ ఆక్రమణల విషయంలో ఓవైసీలు కాదు, లేకపోతే మల్లారెడ్డిలు కాదు, ఇంకొకళ్ళు కాదు, అందరూ కూడా అదే విధమైనటువంటి ఆక్రమణలు నిబంధనలకు వ్యతిరేకంగానే చేశారనేటటువంటి అంశాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు కాబట్టి హైడ్రా ద్వారా అక్కడ ఉన్నటువంటి సిటీని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి, బట్ ఇట్లాంటివి కేసులు ఎక్కడ ఉన్నా గానీ ప్రభుత్వ నిబంధనల మేరకు హైడ్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేరకు తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అక్కడ అక్బరుద్దీన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఎలా ఉన్నాయంటే, మా ఆస్తులను ఎవరు ముట్టుకోవటానికి వీల్లేదు, అది మేము విద్యా సంస్థలు నడుపుతున్నాం కాబట్టి అది చెరువులో ఉన్నా కొనసాగించాలనేటటువంటి మొండి వైఖరి మంచిది కాదు. మా పైన బుల్లెట్లైనా వర్షం కురిపించండి కానీ మీరు మా విద్యా సంస్థలు ముట్టుకోరాదంటే, బట్ ఒక నిబంధన, ఒక చట్టం పెట్టాం మనం. ఆ చట్టానికి అందరూ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టాలకు అతీతంగా వ్యవహరించేటటువంటి రాజ్యాంగం మన దగ్గర ఏమీ ఉండదనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. వంశీ, ఒక్కటే మాట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు ఇక్కడ ఆరోపణ చేస్తున్నారు, ఓవైసీల మీద ఆరోపణ చేస్తున్నారు. నేను కూడా ఒప్పుకుంటాను, అది నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. కానీ ఇదే ఆరోపణలు మీరు పంజాబ్ లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విషయంలో ఏం చేశారు? కుమార్ మిట్టల్ అనేటటువంటి వ్యక్తి మీరు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటే ఈడీ రైడ్ చేస్తారు, అదే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరితే ఇవాళ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మంచిదైపోయిందా? అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చట్టం మంచిది కాదు. చట్టం అందరికీ ఒక్క తీరుగా ఉండాలా, పార్టీ రహితంగా ఉండాలా, వర్గ రహితంగా ఉండాలా, బలం రహితంగా ఉండాలా, ఆర్థిక రహితంగా ఉండాలా, రహితంగా ఉండాలా, వర్గ రహితంగా ఉండాలి. రైట్ సార్. శేష్ సార్, మీరు చెప్పినట్టుగా దేశంలో రాజ్యాంగం అందరికీ ఒక్కటే, కానీ అమలవుతుంది ఎలా అంటే సామాన్యుడికి ఒకలా, రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ ఒకలా అనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. చట్టంలో ఉన్న లొసుగులను వాళ్ళు అనుకూలంగా మార్చుకొని, ఇప్పుడు విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చూసినా కానీ చట్టం కూడా ఏమీ చేయని ఒక కన్సర్న్ కి తీసుకొచ్చే పరిస్థితికి అయితే వచ్చారు. రామిరెడ్డి గారు, ఈ అంశాలన్నీ కూడా